నువ్వేం చేస్తున్నావు? మన రామాయణ నాటకం కోసం లొకేషన్ సెట్ చేస్తున్నాను. ఇదే అంతఃపురం, అటుపక్కున్నది అడవి. శ్రీరాముడి గాథ ఒక అద్భుతమైన గాథ. చెడుని మంచి జయించిన గాథ. తండ్రికిచ్చిన మాటని కాపాడడం కోసం శ్రీరాముడు అడవులకు బయలుదేరాడు. కూడా వెళ్లిన సీతాదేవి, లక్ష్మణుడు అంతఃపుర జీవితానికి స్వస్తి పలికారు. దుష్ట రావణుడు కపట నాటకం ఆడి సీతాదేవిని ఎత్తుకుపోయాడు. రాముడు అతన్ని వెంబడించాడు. లంక వరకు వంతెన వేయాలి. భీమ్ ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదే. రామాయణ నాటకమా? భీమ్ నాటకాన్ని నేనెలా నాశనం చేస్తానో చూస్తూ ఉండండి. రాజుని భయపెట్టి పరిగెత్తిస్తాను, చూడండి. పావా, నిన్నేం చేస్తానో చూడు. రాజు, రాజు గట్టిగా పట్టుకో. పట్టుకున్నా. భీమ్ చెయ్యి జారుతోంది, నన్ను వదిలేకో. కాళియా, గట్టిగా పట్టుకో. రాజు, కాళియా. భలే జాలీగా ఉంది. అది సరే గాని మీరు ఎవరు? ఎవరా? గుర్తుపట్టలేదా? నేనే హనుమంతుణ్ణి. హనుమంతుడివా? ప్రణామాలు. మిత్రులారా, మీకు నా ప్రణామములు. మీరు చెప్పిన శ్రీరాముడి కథ అద్భుతంగా ఉంది. మీలాగే నాకు దీపావళి పండగ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ రోజు సంతోషంగా ఉండొచ్చు, టపాకాయలు కాల్చొచ్చు, తీపి తినచ్చు, కొత్త స్నేహితులు దొరుకుతారు. ఆ శ్రీరాముణ్ణి తలుచుకుని ధ్యానం చేస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. నాకేం కావాలో మిమ్మల్ని అడగచ్చా? ఏదైనా అడుగు. మీరు ప్రదర్శించే ఈ రాముడి నాటికలో ఈ హనుమంతుడు పాల్గొనొచ్చా? అనుమతి అడగాల్సిన అవసరమే లేదు. నువ్వు మా స్నేహితుడు కదా. ఇప్పుడు మీకు అసలైన వంతెన ఎలా వేయాలో నేర్పిస్తాను. ఇప్పుడు చూడు. కృష్ణ, కృష్ణ, ఏం చేస్తున్నావు? మన్ను తింటున్నావా? లేదు. ఉండు, నేను అమ్మతో చెప్తాను. అమ్మా, అమ్మా, కృష్ణుడు ఏం చేస్తున్నాడో
ఒకసారి అలా వచ్చి చూడు. ఏం చేస్తున్నాడు? అక్కడ కృష్ణుడు మన్ను తింటున్నాడు. ఏమిటి బలరామా, తినకూడదని చెప్పొచ్చుగా? నేనెంత చెప్పినా కృష్ణుడు నా మాట వినలేదు. సరే పద, నేనొస్తాను. కృష్ణ, 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 ఏమిటిది? ఇక్కడ కూర్చొని మన్ను తింటున్నావా? లేదమ్మా, అబద్ధం. కృష్ణుడు మన్ను తిన్నాడు. అవును, నేను కూడా తన నోట్లో మన్ను చూశాను. నీ చేతులు చూపించు. చేతులకిలా మన్నయిందేమిటి? అయితే బలరాముడు చెప్పింది నిజమే, నువ్వు మన్ను తింటున్నావన్నమాట. లేదమ్మా, నేనెందుకమ్మా మన్ను తింటాను? తినకూడదని నాకు తెలీదా? నేనసలు మన్ను తిననే లేదు. అయితే వీళ్ళందరూ చెప్పింది అబద్ధమంటావా? నువ్వు మన్ను తినడం వీళ్ళు కళ్ళారా చూశారట. లేదమ్మా, వాళ్ళందరూ నీతో అబద్ధం చెప్పారు. నేనే నిజం చెప్తున్నాను, నా మాట నమ్ము. అయితే ఏది? నీ నోరు తెరు, బాగా తెరు. ఇప్పుడైనా నేను చెప్పింది నిజమని నమ్ముతావా? ఇక అమ్మ నన్ను కొట్టనే కొట్టదు. ఇదేమిటి? అమ్మ కృష్ణుణ్ణి అసలు తిట్టనే లేదు. అవును, కృష్ణుని అసలు ఒక్క మాట కూడా అనలేదు. నేనసలు మన్ను తిననే లేదు కదా. అలాంటప్పుడు అమ్మ నన్ను ఎందుకు తిడుతుంది? నేడు గోకులములో ఏదో విశేషమైన వేడుక జరిగేలా కనిపిస్తోంది. కంస మహారాజు నాకప్పగించిన కార్యాన్ని నెరవేర్చేందుకు ఇదే సరైన సమయం. ఇవాళిక్కడ ఏమిటయ్యా విశేషం? ఎవరికైనా వివాహమా? నువ్వు ఈ ఊరి కొత్తవాడివా? అందుకే ఇలా అడుగుతున్నావు. ఈరోజు మా కృష్ణయ్యకి పుట్టినరోజు, మాకందరికీ పండుగ రోజు. అలాగా? అవును, వెళ్ళు. నువ్వు వెళ్ళి మా కృష్ణయ్యని మనసారా ఆశీర్వదించు. తప్పకుండా మనసారా ఆశీర్వదిస్తాను. ఓం వాయుదేవాయ నమః. ఓం అగ్నిదేవాయ నమః. ఓం వాయుదేవాయ నమః. ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి. మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని హోమద్రవ్యాన్ని అగ్నిగుండంలో వేయండి. కృష్ణుడి పుట్టినరోజు వేడుకను గోకులంలో ఒక పండుగలా జరుపుతున్నారు, చూసావా? గురుదేవా, కృష్ణుడు నిద్రపోయాడు. పర్వాలేదమ్మా, కృష్ణుని ఎక్కడైనా నీడలో పడుకోబెట్టు. ఇవాళ నా పుట్టినరోజు. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది. అయినా అమ్మ నాకేమీ ఇవ్వకుండా ఇక్కడిలా పడుకోబెట్టింది. అమ్మ నన్ను పట్టించుకోవడమే లేదు. ఈ రోజు ఎందుకో నాకు భలే ఆకలిగా ఉంది. ఎవరో నా మాటలు వింటున్నట్టుగా ఉందే.
ఏమైనది? కృష్ణ, నీకేమైంది? కృష్ణ, కృష్ణ. కృష్ణుడు కాళ్ళు ఆడిస్తుండగా ఆ కాళ్ళు బండికి తగిలి ముక్కలైపోయి ఉంటుంది. సరేలే ఊరుకోవయ్యా, చిన్న కుర్రాడి కాళ్ళు తగిలి బండి ముక్కలైపోవడం ఏమిటి?